సో గైస్ మా అక్క బర్త్డే నైటే అయింది. మార్నింగే నాకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది వచ్చింది ఒక కాల్ వల్ల. అదేంటిది అనుకుంటుర్రా? అయితే మా అక్క ఇట్లా కాలు జారి కింద పడ్డదంట అండి రిసార్ట్లో. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మా అక్కకు చూడడానికి వెళ్తున్నాం ఎట్లుందో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా వైష్ణవి. సో గైస్, నేను చెప్పాను కదా మా సిస్టర్ ఒక యూట్యూబర్ అండ్ ఇన్స్టా ఫేమస్ అని చెప్పాను కదండి. ఆ అమ్మాయిది బర్త్డే అయింది కదా మా సిస్టర్ది. సో ఇంకా రిసార్ట్ లో మంచిగా అయితే ఫంక్షన్ అయితే మంచి కంప్లీట్ అయింది. సో మా సిస్టర్ అన్నం తిన్నాక చేయి కడుక్కొని ఇంకా పోతే వాష్రూమ్ సైడ్ అనేది సడన్ గా కింద వాటర్ ఉండే అంటే చూసుకోలేదంటే జారి కింద పడ్డదంటే కొంచెం కాళ్ళకి అనేది కొంచెం దెబ్బ తాకిందంట. దానివల్ల నేను చూడ సో గైస్, మా సిస్టర్ నేను చూడడానికి వచ్చాను. మా సిస్టర్ వచ్చేసి 6th floor లో ఉంటుంది. మనము వెళ్ళి ఎలా ఉందో అమ్మాయి కనుక్కుందాము, సరేనా గైస్? నేనైతే ఇంకా లిఫ్ట్ లో ఉన్నాను. 6th floor మా సిస్టర్ వాళ్ళ హోమ్. ఓకేనా, మనం 6th floor కి వెళ్ళడము. ఓకేనా, ఇప్పుడు 3rd floor లో అయితే ఒక సిస్టర్ అనేది చెకౌట్ అయిపోతుంది. దాని తర్వాత నేనే ఉన్నాను అండ్ ఈ అమ్మాయి గురించి హాయ్ చెప్పున్నాను ఒకసారి. నువ్వు కూడా హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. హాయ్ అందరికి హాయ్ చెప్పు. అందరు బాగున్నారు? అయితే తను ఈ చిట్టి చెల్లి అయితే కొంచెము ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది. ఓకేనా గైస్? సో ఫైనల్లీ మనం అయితే 6th floor అనేది వచ్చేసాము. రండి వెళ్దాము మా సిస్టర్ ఇంటికి. సో ఇంకా మనము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను సెలబ్రిటీ అని చెప్పాను కదా, దాని ఇంటికి వచ్చాను. మీకు రండి చూపెడదాము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. దీని వచ్చేసి మా మనవరాలు అవంతిక మోడల్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. హాయ్ గాయ్స్, మన యూట్యూబర్ కి ఏమైనా చెప్తావా? మా నాన్న ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. తను మన బర్త్డేకి ఎలా రెడీ అయిందో నేను పోస్ట్ చేస్తాను, చూడండి. రండి మా సిస్టర్ కి చూద్దాము. సో గైస్, తనే మా సెలబ్రిటీ, మా యూట్యూబర్, మా ఇన్స్టా ఫేమ్. సో ఇంకా మన బర్త్డే అని చెప్పాను కదా, బర్త్డేలో తను అన్నం తినేసి కొంచెం హ్యాండ్ వాష్ కి వెళ్తే, వాష్రూమ్ సైడ్ వెళ్తే కింద వాటర్ ఉండే అంటే ఇలా జారి కింద పడ్డదంట. చూడండి, అయితే చిన్న అంటే ఆల్రెడీ కాల్ అనేది ఫ్రాక్చర్ అయింది. చిన్న ఒక అటు సైడ్ ఒక దెబ్బ తాకిందంట. తను ఎలా ఉందో అన్నట్టు నేను తెలుసుకొని వచ్చాను. ఎలా ఉంది అక్క? ఇలా ఉంది చట్నీ. తిన్నావా మరి? పోయావా హాస్పిటల్ కి? ఏమన్నారు డాక్టర్లు? 3 weeks రెస్ట్ తీసుకోమన్నారు. ఓకే, అయితే అక్క మరి హాస్పిటల్ పోయినాక డాక్టర్స్ ఏమన్నారే? 3 weeks రెస్ట్ తీసుకోమన్నారు. ఓకే, ఆయింట్మెంట్స్ ఇచ్చారు, ఐస్ ప్యాక్ పెట్టుకొని స్ప్రే వేసుకోమన్నారు, టాబ్లెట్స్ కూడా ఇచ్చిండ్రు. మెయిన్ అంటారు రెస్ట్ తీసుకోవడం. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందంటానా? ఏమైనా ప్రాబ్లం ఏమైనా చెప్పారా? ఓకే, కొంచెం పెరిగినట్టు అయ్యి వాష్ స్పెల్లింగ్ అనేది వచ్చింది. ఓకే, వాప్ అనేది ఎన్ని రోజులు తగ్గిపోతుందంట మనకి? 2 to 3 weeks అనిపించింది. ఓకే, టాబ్లెట్లు అవి ఏమైనా ఇచ్చారా? ఓకే, దాని తర్వాత ఒక 3 weeks మనం బెడ్ రెస్ట్ తీసుకున్నాక తగ్గిపోతుంది అనేసి అన్నారా? తగ్గిపోకపోతే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని చూద్దాము అని చెప్పేసి అన్నారు. నువ్వైనా హ్యాండ్ వాష్ చేయనీకైనా కొంచెం జాగ్రత్త వెళ్ళాలి కదా అక్క, నువ్వైనా చూసుకొని వెళ్ళాలి కదా. అక్కడ వాటర్ మొత్తం పడి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే, తను వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అమ్మ. చూడండి, హాయ్ చెప్పమ్మా. ఎలా ఉందో మా సిస్టర్ కొంచెం దబ్బున మా అక్క, మా ముద్దుల గారాల పట్టి అక్క దబ్బున కోలుకోవాలని చెప్పేసి మీరు కూడా కొంచెం మంచిగా బ్లెస్ చేయండి. డబ్బున తను వచ్చేసి కోలుకోవాలి, తను మా సిస్టర్. ఓకేనా గైస్? మీరందరు కొంచెం మా సిస్టర్ కి అనేది మంచి బ్లెస్ ఇవ్వండి. తను వచ్చేసి మా ముద్దుల గారాల పట్టి అవంతిక, మా ఊరికి వచ్చేది. తను వచ్చేసి మా ఊరి ట్రాన్స్జెండర్. హాయ్ చెప్పు మళ్ళీ వన్స్ మోర్. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ అవంతిక. షీ ఇస్ మై గ్రాండ్ నాని అన్నమాట. ఈమె ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్ బంజారా వైష్ణవి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా గైస్? బట్ సుఖం లేదు, సంతోషం లేదు.
సిస్టర్కి ఇలా అయినందుకు అయితే నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలుకి నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అయితలేదు. కొంచెం మీరు కూడా అడిగారు కదా మా సిస్టర్కి ఏమైంది చెప్పేసి. సో బట్ అలా అయితే అయింది. అసలుకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అయితలేదు. బట్ సిచ్యువేషన్ ఈస్ నాట్ గుడ్. నన్ను వాటర్ తీసుకోండి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఏం చదువుతున్నాను? కాఫీనా టీనా? కాఫీ ఎవర్ టీ యువర్ విష్, ఏది ఇచ్చినా పర్లేదు. ఓకేనా? ఓకేనా? నేను చిటికలో వచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. అరే నీ అబ్బా, నేను మా నాన్న వచ్చినందుకు టీ పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ స్టవ్ పెట్టుకోవాలి. ఇది మోడల్ డైరీ అన్నమాట. మేము డైరీ ఇదే పాలు వాడతాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్. వన్ ప్యాకెట్ పాలు పోసినాం కదా, ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ అన్నమాట. నా స్టైల్ టీ అన్నమాట. యువర్ విష్. నెక్స్ట్ 4 స్పూన్ షుగర్. 1 2 3 4. అండ్ మేము వాడే టీ పొడి అనమాట. మేము బయట నుంచి తీసుకొస్తాం. డ్రై ఫ్రూట్ షాప్లో ఉంటాయి కదండి, అదనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ వేస్తే చాలు. నెక్స్ట్ ఇది చాలా ఎంత మసిలితే అంత టేస్టీగా వస్తుంది అనమాట. చాలా ఓహో, జోర్లుండవు. నాన్న చాయ్ రెడీ. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరి ట్రాన్స్జెండర్ నాకు కాఫీ అనేది ఇస్తుంది. కాఫీనా చాయ్నా? టీ. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నువ్వు కూడా తాగవే. నేను చాయ్. చెప్పండి. ఓకే, చాయ్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అమ్మో వేడివేడిగా ఉంది. చాలా బాగుంది. నీ చిట్టి చిట్టి చెవులతో ఇచ్చావు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓ న్యూ. సో గైస్, కాఫీ అయితే చాలా బాగుంది. మా ఊరి ట్రాన్స్జెండర్ అయితే నాకు కాఫీ అయితే ఇచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా కాఫీ తాగాలి అనుకుంటే రండి, ఓకేనా? మా అల్లుడు సిగ్గుపడుతూ ఏమంటారు, నాకు రాలే, సిగ్గుపడుతుండే అబ్బాయి. సరేనా? లేటెస్ట్ గా వస్తాడు. లేట్ గా నేను యూట్యూబ్ లో అనేది నేను పోస్ట్ చేస్తాను. సరేనా? అటు సైడ్ మా సిస్టర్ కూడా. అక్క నీకు ఎలా ఉంది కాఫీ? బాగుందా? కాఫీ చాయ్నా? ఓకే, సారీ, అవలాట్లో పొరపాటు. మంచిది వాడతాం కదా, మిక్స్ వాడతాం, చాలా బాగుంది. ఏం వాడతావే? చాక్లెట్ మిక్స్. ఓకే. సో గైస్, ఇంకా చూడండి, రీసెంట్ గానే మా సిస్టర్ కి అది కాల్ ఫ్రాక్చర్ అయితే మొత్తం 9 కుట్లు పడ్డాయి. 9 కుట్లు పడ్డాక కూడా మొన్న రిసార్ట్ లో అనేది ఇట్లా దెబ్బ తాకిందని ఇదంతా వాపు చూడండి. మరి ఇంత దారుణంగా అంటే దారుణంగా వచ్చింది. సరేనా అక్క? ఓకే, టేక్ కేర్. నేను బాయ్.